Ta-da. Hi guys, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ ప్రవీణ్ సాలపు, నేను మీతో. సో ఇవాళ మళ్ళీ ఎప్పటిలాగే మీ ముందు రెగ్యులర్గా ఒక చిన్న గ్యాడ్జెట్తో వచ్చేసాను. సో ఇది జనరల్గా ఇప్పుడు కొన్న రీసెంట్ ఫోన్స్ అయితే చాలా మటుకు కొంతమంది లైక్ 3.5 జాక్ ఇవ్వట్లేదు. సో మీ అందరికీ ఐడియా ఉంటుంది. సో మన ఇయర్ ఫోన్స్ ఒక 100, 150 లేదా 300, 400, 1000 రూపాయలు పెట్టి కొనుక్కునే దానికి ఇవి ఇప్పుడున్న ఫోన్స్ మోర్ దెన్ 30,000-40,000 ఆ ఫోన్స్కి అయితే ఇవ్వట్లేదు. సో వీటి వల్ల యూసేజ్ తగ్గిపోయింది. అండ్ సెకండ్ థింగ్, చాలా మటుకు వాడడం మానేశారు. సో వీటికి ఆల్టర్నేటివే ఇయర్ పాడ్స్ అని ఇవన్నీ చాలా మటుకు వచ్చాయి. కొన్ని వందల కంపెనీస్ ఉన్నాయి ఇందులో. బట్ నేను రీసెంట్గా ఒక జర్నీ చేస్తుండగా ఒక ఫ్రెండ్ దగ్గర జర్నీ చేస్తుండగా ఒక ట్రావెల్లో చూశాను ఇది. ఒక ఇయర్ పాడ్స్ వాడుతున్నాడు. సో అంతా బాగానే ఉంది. అంటే ఆ ఇయర్ ఫోన్స్ తను కొత్తగా తీసుకోవడం నాకు తెలీదు. సో తను తీసుకొని ఆ ఇయర్ ఫోన్స్ పాడ్స్ పెట్టుకొని అండ్ తను సాంగ్స్ వింటూ అండ్ సంథింగ్ లైక్ ఫోన్ మాట్లాడుతూ బ్లష్ అవుతున్నాడు అనమాట. చాలా స్మైల్ చేస్తున్నాడు. నాకు అర్థం కాలేదు, భయ్యా ఏంటిది ఏమైనా కొత్తగా ఈ పాడ్స్ తీసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పేసి నేను సరే కదా ఏంటి పాడ్స్ అంటే పలానా పేరు చెప్పాడు. సరే కదా నేను ట్రై చేద్దాం అని చెప్పేసి ఆన్లైన్లో వెతికి చూశాను. సంథింగ్ లైక్ 4,900 రూపీస్ ఉంది. ఆల్మోస్ట్ 1 రూపీ తక్కువ, 5,000 రూపీస్. అండ్ సెకండ్ థింగ్, నేను అది ఫ్లిప్కార్ట్లో యాడ్ టు కార్ట్ పెట్టి చూశాను. ఒక 5 డేస్ తర్వాత నాకు 30% ఎంతో ఆఫర్లో దొరికింది. లైక్ కరెక్ట్ ఎగ్జాక్ట్ పర్సంటేజ్ తెలియదు కానీ 4,499 రూపీస్కి అంత వచ్చింది. సరే కదా మళ్ళీ వెయిట్ చేశాను. నేను 4,200కే వచ్చింది. బట్ అది ఆర్డర్ చేద్దాం అనుకునే లోపల నాకు ఏంటంటే కాస్ట్ బడ్జెట్ ఎక్కువైపోతుంది, అవసరమా అని అనిపించింది నాకు. తర్వాత మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఒక 4-5 డేస్ తర్వాత చూశాను. కొత్తది నేనున్నది 5 Pro అయితే 6 Pro లాంచ్ అవుతుంది. బట్ లాంచింగ్ ఆఫర్ మీద 4,500 ప్లస్ 300 రూపీస్ ఆఫ్కి వస్తుంది 4,200 కానీ. వెయిట్ చేసి ఫైనల్లీ ఐ గాట్ ఇట్ టు మై హ్యాండ్. నిన్న డెలివరీ అయ్యింది అది. సో ఐపీ చూసి టెస్టింగ్ చేసుకొని బాగా పనిచేస్తుందా లేదా ఏంటా అని చెప్పి, అంటే నాకున్న బడ్జెట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ దీనిలోని ఈ ఇయర్ పాడ్స్ అనేది 30,000-40,000, 50,000 లోపు అయితే ఎవరైతే వాడదలుచుకున్నారో వాళ్ళకైతే ది బెస్ట్ అనే చెప్తాను నా తరపు నుంచి. ఇదే కొనమని చెప్పను, బట్ నాకున్న దాంట్లో ది బెస్ట్ ఇది. సో ఫైనల్లీ చూసారుగా, రియల్మీ బడ్స్ 6 Pro ఎయిర్. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి దీనికి లాంచింగ్ ఆఫర్ కింద 7,500 ఎంత ఉంది. లాంచింగ్ ఆఫర్లో దీనికి 7,000 సంథింగ్ లైక్ ఏదో ఉంది. దీనికి 7,999 అని చెప్పేసి దీనికి లాంచింగ్ ఆఫర్ కింద మొత్తం వచ్చేసి మీకు 5,000 అంత పెట్టారు. తర్వాత మళ్ళీ దీని ప్రైస్ మారింది 4,500కి అని చెప్పేసి. సో బాక్స్ మీద చూసుకున్నట్టయితే మీకు హై క్వాలిఫైడ్ డ్యూయల్ డ్రైవర్స్ వచ్చింది. అండ్ 50 dB స్మార్ట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, 360 స్పెషల్ ఆడియో ఎఫెక్ట్స్తో వస్తుంది మీకు. ఇంకా సో ఇంకా చూసుకుంటే డ్యూయల్ డ్రైవ్ కనెక్షన్, 6 మైక్స్, ఇటు 3 ఉంటే ఇటు 3 ఉంటుంది. మీకు అప్ టు 40 hours ఆఫ్ ప్లేబ్యాక్ వస్తుంది. దీని రీప్లేస్లో మీకు కావాలంటే 5 Pro ఉంది. నేను 5 Pro కొందామని చూశాను. బట్ స్టిల్ ఏంటంటే 5 Pro అనేది 50 dB నాయిస్తో వస్తుంది కానీ ప్లేబ్యాక్ అవర్స్ తక్కువ వచ్చింది. అండ్ ఏవైతే మీకు పాడ్ స్టెమ్ ఉందో 5 Proలో కొంచెం పెద్దది వచ్చింది. సో ఇది 6 Pro అనేది పెద్ద స్టెమ్ చిన్నది వచ్చింది. బట్ రెండు ఒకటే మాడ్యులేషన్ మౌల్డెడ్లో తయారైనవి. ఇయర్లో ఒకే ప్లగ్ ఇన్ అవుతుంది. బట్ అండ్ స్టిల్ ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ 6 Pro. ఎందుకంటే మనకి ఏదైనా ఒక 1 or 2 hour ఎక్స్ట్రా వచ్చేదే కావాలి మనకి డ్యూరింగ్ ట్రావెలింగ్ టైంలో. సో అందుకనే తీసుకున్నాను నేను. సో లెట్స్ అన్బాక్స్ ఇట్ వన్స్ అగైన్. నేను ఆల్రెడీ ప్యాకెట్ ఓపెన్ చేసి చూసాను. సో పాడ్ కేస్ అయితే ఇది గ్లాసీగా ఉంది. ఇందులో 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి వైట్ వచ్చేసి, ఇంకోటి గ్లాసీ బ్లాక్ లాగా ఉంది. లైక్ సిల్వర్ మ్యాటిక్ కలర్తో వచ్చింది. పైన వచ్చేసి మీకు రియల్మీ సింబల్ ఉంది, కనపడుతుందా? యా, కలర్గా ఉంది. అండ్ ఇన్సైడ్ దిస్ ఇలా ఉంది. సో ఇక్కడ గ్రీన్ కలర్ సింబల్ అవుతుంది అని ఓపెన్ ఇట్ బాక్స్. ఇవి 2 పాడ్స్ ఇచ్చారు. అండ్ మీకు ఇక్కడ బటన్ ఇచ్చారు చూడండి. ఇది క్యాన్సిల్ చేసుకోవడానికి లేదా రీసెట్ చేసుకోవడానికి. సో మిగిలిన దగ్గర మీకు C టైప్ ఛార్జరే. ఓకే, సో దీని గురించి పక్కన పెట్టండి. బాక్స్లో మిగతా కంటెంట్ ఏమి ఇచ్చారు చూద్దాం. నెక్స్ట్ ఓపెన్ ఫ్లక్ బాక్స్. సో మీకు ఆటోమేటిక్గా ప్రతి దాంట్లో ఇచ్చేదే. మీకు ఇది వచ్చేసి లైక్ ఓకే, ఎయిర్పాడ్స్ 6 Pro హౌస్ టు యూజ్, యాప్ ఇన్స్టాల్ చేసుకొని నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా పెట్టుకోవాలి, మొత్తం చిన్న భారతం ఇచ్చాడు వీడు.
ఫైనల్లీ ఇదంతా ఆల్రెడీ అన్ని ట్రై చేశాను నేను. సో ఆన్లైన్లో కూడా ట్రై చేశాను మొత్తం అంతా, అండ్ వీడియోస్ చూసి కింద ఏమున్నాయి మొత్తం అన్ని టెస్ట్ చేసి చూశాను నేను. సో ఈ బాక్స్ పక్కన పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అదే దాంతో పాటు మనకి బర్డ్స్తో పాటు ఇయర్ ప్లగిన్స్ ఇచ్చారు అండ్ 2 సెట్స్ ఇచ్చారు. సో 2 సెట్స్ అనేది మనం పక్కన పెట్టేద్దాం. అండ్ దీంతో పాటు చిన్న ఆర్సీబీ కేబుల్ ఒకటి ఇచ్చారు సీ టైప్ది. సో మనకు అంత యూజ్ ఉండదు. రెగ్యులర్గా నేను వాడే ఫోన్ ఛార్జ్ చేస్తాను, వాడిని పెట్టేస్తుంటాను ఎందుకంటే షార్ట్ కేబుల్ కదా. సో డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉండదు. సో యాజ్ యూజువల్ సేమ్ బాక్స్ అండ్ ఎవ్రీథింగ్, కీప్ ఇట్ బ్యాక్. సో నేను బ్యాక్ ఇది పెట్టేస్తున్నా. సో లెట్స్ టాక్ అబౌట్ ద బర్డ్స్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ. సో బర్డ్స్ ఆల్రెడీ నేను వాడుతున్నాను కాబట్టి ఐ వాజ్ ఇంప్రెస్డ్ విత్ దిస్ బర్డ్స్. సో ఫైనల్లీ ఇది మీ వరకు తెద్దాం ఆఫ్టర్ 3-4 డేస్ ఆఫ్ దీని తర్వాత అని చెప్పేసి. సో ఫైనల్లీ బర్డ్స్ అయితే మీకు ఎలాగ వచ్చాయండి. ఓకే, సో నేను ఆల్రెడీ ఇది యూజ్ చేస్తున్నా. సో బర్డ్ కిందనైతే మీరు చూడండి, దీనికి సింపుల్గా బర్డ్ అయితే ఎలాగ ఉంది మీకు. దీని కింద మెటాలిక్ సిల్వర్ తాలూకు అవి 2 ప్లగిన్స్ ఇచ్చారు, కింద ఒక మైక్ ఇచ్చారు, ఇక్కడ ఒక మీకు ఇయర్ ఒకటి ఉంది, ఇక్కడ ఒక మైక్ ఉంది, అండ్ బర్డ్ కింద ఒక మైక్ ఉంది. ఇవ్వండి, దీనికి మొత్తం 3 మైక్స్ ఉన్నాయి. సో బర్డ్ అయితే చాలా ఇదిగా ఫిట్ అయిపోయింది, నైస్, చాలా చిన్నదిగా అండ్ చాలా ఫిట్గా ఉంది. సో 2 ఇయర్ బడ్స్ అయితే ఎప్పుడైతే నేను పెట్టుకున్నానో ఆటోమేటిక్గా నాయిస్ క్యాన్సిలేషన్ అనేది జరిగిపోయింది. సో ఇప్పుడు చూడండి, మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. నేను జనరల్గా ఇప్పుడు మాట్లాడిన దానికి మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఇది నేను 4200 రూపీస్కి తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి. సో నేను వాడుతుంది సామ్సంగ్ A55 రీసెంట్లీ తీసుకున్నాను నేను. సో నాకు బడ్జెట్ ఫ్రెండ్లీగా నాకు OnePlus కనిపించింది, రియల్మీ కనిపించింది. బట్ రియల్మీ నాకు ఎందుకో కొంచెం బెటర్గా ఫీల్ అనిపించింది ఆ ఉద్దేశంలో, బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ సెకండ్ థింగ్ నాయిస్ క్యాన్సిలేషన్ కానీ ఇది కానీ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒకసారి వాడి చూశాను అని చెప్పి 5 Pro. సో ఇమీడియట్గా నేను 5 Pro కొన్నాను, ఎంత ఎక్సైటింగ్ కొన్నాను అంతే ఎక్సైటింగ్ లెవెల్లో 6 Pro కూడా వచ్చింది. ఐ వాజ్ ఇంప్రెస్డ్ విత్ దిస్ బ్యాటరీ. నేను ఆల్మోస్ట్ ఇది తీసుకొని 3-4 డేస్ అవుతుంది, నాట్ ఈవెన్ ఛార్జ్ టైం సింగిల్ టైం. నాకు ఫస్ట్ టైం రావడంతో నాకు 100% ఛార్జింగ్ వచ్చింది, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ఛార్జ్డ్ ఇట్. సో ఇట్స్ మీన్ లైక్ చాలా మటుకు 3-4 డేస్ అవుతుంది. బట్ మాత్రం నాకు నిజంగా ఒకటే అనిపించింది, దీని కేస్ కోసం ట్రై చేశాను మార్కెట్లో, సిలికాన్ ఉంది కానీ నాకు సిలికాన్ అంత పెద్దగా నచ్చలేదు. సో స్టిల్ ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ దిస్ బర్డ్స్. నాయిస్ క్యాన్సిలేషన్ కానీ, ప్లేబ్యాక్ కానీ, వాయిస్ కానీ, అండ్ ఆ క్లారిటీ కానీ, నాకు నిజంగా నేను ఇంతవరకు ఎప్పుడు పాడ్స్ వాడలేదు. వాడాను కానీ బోల్ట్ అండ్ నాయిస్ నుంచి నేను వాడాను, బట్ నాకు అంతా అవి ఏంటంటే రెగ్యులరైజ్ కాదు. బట్ ఇవి వాడిన తర్వాత నాకు ఫస్ట్ టైం నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టుకున్న తర్వాత ఏమనిపిస్తుంది అంటే సంథింగ్ లైక్ ఐ మీన్ ట్రాన్స్, ఏదో లోకంలోనే అనిపిస్తుంది. వెనకాల ట్రాఫిక్ సౌండ్ వినబడదు, చాలా లైట్ సౌండ్ వస్తుంది. అండ్ సెకండ్ థింగ్, ముక్కు పట్టేస్తే నాతో ఎలా మాట్లాడుకుంటానో నాకు అలాగే అనిపించింది. సో బట్ ఆఫ్టర్ 2-3 డేస్ ఆఫ్ వాచింగ్ ఎవ్రీథింగ్, నేను మూవీస్ కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు నాకు చాలా ఇదిగా అనిపించింది. బట్ ఈ పాడ్స్ వాడినప్పుడు నేను పెట్టే సజెషన్ ఏంటంటే చాలా తక్కువ సౌండ్తో, మ్యాక్సిమం 50% కానీ లెస్ సౌండ్తో వినండి, నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టుకొని. మీకు ఒక చిన్న అమ్మ పాడే జోలపాటలాగే ఇది లైట్గా, ఇంకా కొరైకా సాంగ్ ఎలాగ ఉంటుంది, కొరైకా సాంగ్ బ్యాక్గ్రౌండ్ ప్లే అవుతుంటే ఓన్లీ వాయిస్ తోటి. సో ఆ విధంగా అనిపిస్తుంది నాకైతే. నేను రీసెంట్గా కృష్ణ ఫ్లూట్ తాలూకా మ్యూజిక్ విన్నాను నైట్ టైం, నేను పడుకున్నప్పుడు ఒక్కోసారి వింటూ ఉంటాను, లైక్ వెనకాతల ట్రాన్స్ లాంటిది వస్తూ ఉంటుంది. సో అది నేను పెట్టుకొని నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టుకున్నప్పుడు నాకు చాలా హాయిగా అనిపించింది. బట్ నాకు తెలిసి 5000 రూపీస్ బడ్జెట్లో ఉన్న ఇంకొక 500 రూపీస్ 1000 రూపీస్ వేస్తే OnePlus కానీ ఇంకేదైనా వస్తున్నాయి. బట్ స్టిల్ నాకు ఇది అనిపించింది, బాగానే అనిపించింది, నాకు బెస్ట్ కదా, ఇంకో 500 రూపీస్ ఇంకేదైనా ప్రోడక్ట్ కొనుక్కుందాం అనిపించింది. బట్ స్టిల్ ఐఎమ్ ఇంప్రెస్డ్. నాకు ఫైనల్లీ ఇది 4200 రూపీస్కి వచ్చింది లాంచింగ్ ప్రైస్తో. ఇవాళకి ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీ ఉంది, మీరు కావాలంటే ట్రై చేయండి, మళ్ళీ కొనుక్కొని ఆఫర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, మీరు జూలై 5th కానీ ట్రై చేస్తే కొనుక్కోవడానికి అమెజాన్లో బిగ్గెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. సో ట్రై చేయండి. బిగ్గెస్ట్ ఆఫర్స్లో ఏమైనా నాకన్నా ప్రైస్ తక్కువ ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ప్రైస్కి ఎంత అవుతుందో. సో నేను మా చుట్టుపక్కల వాళ్ళకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేస్తాను. సో వాళ్ళు కూడా ఇలాంటి బర్డ్స్ కావాలంటే తీసుకుంటారు కదా. సో మనకేముంది, ఎవరికైనా ఒక 100 రూపాయలు తగ్గించి మనం ఇవ్వగలిగితే, ఐ మీన్ లైక్ వాళ్ళు కొనుక్కోగలిగితే చాలు మన ఇన్ఫర్మేషన్ వల్ల. ఓకే గైస్, సో నాకే చిన్న రివ్యూ, ఎంతకన్నా డీటెయిలింగ్గా నేను ఏమి చెప్పలేను, బికాస్ నేను యూజ్ చేసేది మొబైల్ మాత్రమే. జస్ట్ మీ అందరికీ నేను కొనుక్కున్నాను అది 10 మందికి చూపించాలని చిన్న ఆశ తప్పితే కానీ ఇంకేమీ లేదు. బట్ ఐల్ ట్రై మై బెస్ట్, ఐ మీన్ క్వాలిటీ కానీ ఇంకేదైనా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను, డిపెండ్స్ అపాన్ అది. బట్ ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ ది స్పాట్స్. సో
చూడండి, ఈ పాడ్స్ పెట్టేస్తాను మీకు. పెట్టేగానే ఆటోమేటిక్గా మీకు నాయిస్ వినపడుతుంది చూడండి. నేను ఫ్యాన్ ఆఫ్ చేశాను, ఏసీ ఒకటే ఆన్ చేశాను, సౌండ్ వినపడుతుందని. బట్ స్టిల్ ఏసీ సౌండ్ నాకు మోటార్ సౌండ్ వస్తుంది మన గాలి. అది ఓకే గైస్, మరిన్ని ఆసక్తికరమైన గ్యాడ్జెట్స్తో మీ ముందుకు వస్తాను నేను. కీప్ వాచింగ్, నేను మీతో.